నిజాలు చెప్పే భారత్ ఎన్బిటీవీకి స్వాగతం. నేను మీ జేకే. మిత్రులారా, దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చివరిదా చూస్తే మీకు విషయం అర్థమవుద్ది. సబ్జెక్ట్ నచ్చితే ఒక లైక్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. కానీ నచ్చకపోయినా 10 మందికి షేర్ చేసే విషయం 10 మందికి తెలుస్తుంది. విషయం ఏంటంటే, కూటమి ప్రభుత్వం వచ్చింది, మీకు తెలుసు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం పచ్చి వెలక్కాయ గొంతులో పడినట్టుగా ఉన్నది పరిస్థితి. నీకు చెయ్యలేని మొయ్యలేని బరువుని ఈపి మీద పెట్టి మోసేస్తా అని చెప్పేసి చెప్తున్నారు. బాబు మోహన్ సినిమాలో చెప్తాడు, నేను ఈ కొండను మోసేస్తా, ఎవరన్నా గ్యారంటీ మోసేస్తా అంటాడు. సరే అని చెప్పి ఊళ్ళో అందరూ వచ్చి ఆ కొండను మోయటానికి ఒక తేదీ, ఒక టైము, ఒకటి అన్ని నిర్ణయం చేసుకొని కూర్చుంటారు. సరే, బాబు మోహన్ వస్తాడు. అక్కడికి వచ్చి జనం అందరూ వస్తారు. వచ్చి నుంచొని జబ్బలు చరుచుకుంటూ, కొట్టుకుంటూ, తొడలు కొట్టుకుంటూ, రండి రండి, అందరు తొందర రావాలి, టైం అవుతుంది అంటాడు. ఏంటయ్యా అంటే, ఆ కొండని లేపి ఆయన ఈపి మీద పెడితే ఆయన మోసేస్తాడంట. ముందేం చెప్పాడు? కొండను మోసేస్తా అన్నాడు. అంటే అందరు నిజంగా కొండను మోసేస్తాడు అనుకుని అందరూ వచ్చారు. కానీ కొండని ఊళ్ళో వాళ్ళు అందరూ అంటే కొండను లేపి ఆయన భుజాన్ని పెడితే ఆయన మోస్తాడంట. ఇది ఎంతవరకు నమ్మశక్యమైన విషయం? ఇది కొండని లేపగలరా ఊరు అందరూ? వాడు చెప్పాడని చెప్పి జనం అందరూ ఎర్రోళ్ళని చేసి ఊరందరినీ పన్నులు చెడగొట్టి తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. కొండను లేపి భుజాన్ని పెట్టాలి. అదే తరహాలో చంద్రబాబు నాయుడుకి ముందు రాజశేఖర్ రెడ్డి పేదలు ఇబ్బంది పడుతున్నారు, ముసలివారు, కనీస సౌకర్యాలు లేవు, తండ్రులని తల్లులని అనాథులు చేసి విదేశాలు పారిపోతున్నారు, లేకపోతే రెక్కలు వచ్చినాక పక్షులు ఎగిరినట్టుగా ఎగిరిపోయి తను, తన కుటుంబం, తన పెళ్ళాము, తన పిల్లలు, తన పొట్ట, తన సౌకర్యాలు చూసుకుంటున్నారు, అదే ఇబ్బంది పడుతున్నారు అని రాజశేఖర్ రెడ్డి ఆ రోజుల్లో మనిషికి 200 రూపాయలు లెక్కన పెన్షన్ ఏర్పాటు చేశారు. తర్వాత వచ్చిన వాళ్ళు ఇది బాగానే ఉంది, ఓట్లు బాగా పడుతున్నాయి అని దాన్ని 1000 రూపాయలు చేశారు. 1000 కాదు, 3000 చేస్తానని తర్వాత ఇంకా రాజశేఖర్ రెడ్డి కొడుకు 3000 చేశాడు. అయితే మన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు 3000 ఏంటి, 4000 ఇస్తాను పెన్షను, వృద్ధులకి 3000 కాదు 6000 ఇస్తాను, పెన్షన్ డబల్ చేస్తాను అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పడంతో ప్రజలందరూ ఓట్లు వేసేశారు. అయితే గత ప్రభుత్వం చెప్పింది ఏంటంటే, ఈ ప్రభుత్వం పెన్షన్ ఇవ్వలేదు, చంద్రబాబు నాయుడు మాట మీద నిలబడ్డు, ఇచ్చిన మాట మీద నిలబడలేడు, ఎక్కడిని తెచ్చిస్తాడు, ఖజానా ఖాళీ చేస్తాం మేమే, దాంట్లో ఏమీ లేదు, ఖాళీ ఖజానాలో ఉండి ఎక్కడిని తెచ్చిస్తాడు ఈయన అని చెప్పి వాళ్ళు చెప్పారు. కానీ ప్రభుత్వం మారాలని వాళ్ళందరూ ఓట్లు వేశారు. అయితే చంద్రబాబు నాయుడు గారికి మింగలేని పచ్చి వెలక్కాయ గొంతులో పడినట్టుగా అయ్యింది. దీనికి ఇంకో సామెత ఉంది, ఏనుగంట వెలక్కాయ మింగి అని నోట్లోకి వేసుకొని మళ్ళా బయటకు వస్తే అది పగల కొట్టి చూస్తే దాంట్లో గుజ్జు ఉండదంట. ఖాళీ వెలక్కాయ మాత్రం, పగలి కూడా ఉండదంట, కానీ గుజ్జు మొత్తం లాగేస్తుందంట. అదే తరహాలో ఉంటుందో మరి బాబు మోహన్ చెప్పిన తరహాలో ఉంటుందో తెలియదు. కానీ ఈ రోజున చంద్రబాబు నాయుడు ఈ సెప్టెంబర్
1వ తారీఖు ఆదివారం వచ్చింది కాను ఆగస్టు 31వ తారీఖునే పెన్షన్ ఇచ్చేస్తాను అని చెప్పి సచివాలయాలకి రావక్కర్లేదు, మీ అందరు పెన్షన్లు వచ్చేస్తాయి, మీరు ఇళ్ళ దగ్గర కూర్చుంటే తెల్లవారు 6 గంటలకల్లా పెన్షన్లు వచ్చేస్తాయని చెప్పి చెప్తున్నారు. సరే, ఇది ఒక రకంగా ఉంది. అయితే మరి ఎంతమంది పెన్షన్ ఇస్తున్నారు? 67,38,500 చిల్లర మందికి పెన్షన్లు ఇష్యూ చేస్తున్నారు. మనిషికి 4,000 రూపాయల లెక్కన 67 లక్షల మందికి సుమారు 68 లక్షలు వేసుకోండి, ఎక్కువ తక్కువ ఏముంది, పోనీ 67,50,000 మందికి వేసుకోండి, ఎంత అవుతుంది? ఎవరు ఊహించలా. గెలుస్తాము ఇంత ఇవ్వాల్సి వస్తుందని ఊహించలా, కానీ పెన్షన్ ఇస్తున్నారు. ఇప్పుడు గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం రకరకాల ప్రచారాలు చేస్తుంది పెన్షన్ మీద. చంద్రబాబుని చేయలేడు అని చంద్రబాబు ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకున్నాడు. ఆగస్టు 31వ తారీఖునే, సెప్టెంబర్ 1వ తారీఖు ఆదివారం వచ్చింది కాబట్టి సెలవు దినం కాబట్టి 31నే పెన్షన్ ఇచ్చేస్తాం. 31న మీకు పెన్షన్ రాని పక్షాన సెప్టెంబర్ 2వ తారీఖున మీకు పెన్షన్ వస్తుంది. సెప్టెంబర్ 2వ తారీఖు కూడా రాకపోతే అప్పుడు మీరు మా సచివాలయాలకు వెళ్ళి, మా సచివాలయాల్లో మీరు అడిగితే, ప్రశ్నిస్తే వాళ్ళు, మా సిబ్బంది మీకు సరి అయిన సమాధానం చెప్తారు. మీరు అడిగిన సచివాలయం సిబ్బంది అడిగిన ప్రశ్నలకి మీరు సమాధానం చెప్తే మీకు పెన్షన్ వస్తుంది, లేని పక్షాన మీకు పెన్షన్ రాదు అని చెప్పట్లా, పెన్షన్ వస్తుంది. మరి ఇదేంటయ్యా, వికలాంగులకి పెన్షన్ కూడా మరి ఇస్తున్నారా? వికలాంగుల పెన్షన్ దగ్గరే కథ మొదలైంది. వికలాంగుడు, పూర్తి వికలాంగుడికి అయితే 15,000 ఇస్తారంట. అప్పుడు వికలాంగుడు అని చూపించి వికలాంగుడు అని చెప్పుకొని కొంతమంది మోసం చేస్తున్నారు. వికలాంగులు కాదు వీళ్ళు, దివ్యాంగులు కాదు వీళ్ళు. వికలాంగులు అంటే కొంతమంది కోపం వస్తుంది, దివ్యాంగులు అనాలంట. దివ్యాంగులు కాదు వీళ్ళు కావాలని నటిస్తున్నారు. కొంతమంది దొంగ సర్టిఫికెట్లు తీసుకొచ్చి ఆ దొంగ సర్టిఫికెట్లు చూపించి పెన్షన్ కాజేస్తున్నారు అని చెప్పి కొంతమంది ఈ కూటమి ప్రభుత్వంలో వచ్చింది వార్త. అయితే చంద్రబాబు నాయుడు చెవుల్లోకి వెళ్ళింది. చంద్రబాబు నాయుడు అండ్ కో అంటే కమిటీ దాన్ని మీరు వికలాంగులు అయినట్టయితే మీరు సర్టిఫికెట్లు తీసుకొచ్చి మాకు చూపించాలి, మాకు చూపిస్తే మీకు పెన్షన్ ఇస్తాము, పూర్తి వికలాంగులైతే ఇంకా ఎక్కువ పెన్షన్ కూడా ఇస్తాము, మీరు పాక్షికంగా వికలాంగులైతే ఇస్తాము, వికలాంగులు కాని వారికి పెన్షన్ తొలగిస్తాము, వికలాంగులు అని చెప్పి మోసం చేస్తే వాళ్ళకి పెన్షన్ రాదు, నిజమైన వికలాంగులకి దివ్యాంగులకి పెన్షన్ ఇవ్వడం తప్పనిసరిగా ఇస్తాము, మా సచివాలయాలకు వచ్చి మీరు ఇది చేసుకోవాలి, నీకు దివ్యాంగులు ఎవరనేది నీకు ఇన్ఫర్మేషన్ నీ దగ్గర ఉంటుంది, నీ సచివాలయాలకు రావడం ఏంటి నీకు చిరాగ్గా? వాళ్ళు దివ్యాంగులు ఎలా నడిచి వస్తారు మీకు తెలీదా? మీ సచివాలయం సిబ్బందిని పంపించండి, అక్కడికి పంపించి వాళ్ళు ఎవరున్నారు ఎవరు అనేది సరిగ్గా ఎంక్వైరీ చేసి వాళ్ళని గురించి మీ డాక్టర్ని తీసుకెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేయండి. చేసి వాళ్ళు నిజంగా సర్టిఫైడ్ పీపుల్ కాకపోతే అప్పుడు వాళ్ళకి పెన్షన్ రద్దు చేయండి. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు మీరు తప్పుడు సమాచారాలు చేసి ప్రజల్లో లేనిపోయిన అపోహలను తెప్పించి మీ ప్రభుత్వం మీ పైన అనుమానం కలిగే విధంగా మీరు ప్రవర్తిస్తే ఇది సబబు కాదు, సరి అయింది కాదు. ఇకనైనా మీ నిర్ణయాలు మార్చుకొని సరి అయిన మాట, సరి అయిన సమాచారం ఇస్తే బాగుంటుంది అని చెప్పి చాలామంది అభ్యుదయవాదులు,
సీనియర్ జర్నలిస్టులు, రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు మాట మీద నిలబడ్డు, అందుకనే పలు ఎత్తుగళ్ళు వేస్తాడు, రాజకీయ చాణక్యుడు అని చెప్పుకుంటున్నాడు. రాజకీయాలుకి చేసుకుంటే బాగుంటుందే కానీ పెన్షన్లు ఇస్తామని చెప్పి మోసం చేయడం ఇది సబబు కాదు అని చెప్తున్నారు. మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్, యువర్ ఛానల్. థ్యాంక్ యూ.